ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద దాదాపు 130 కులాలకు వివిధ రకాల హామీలను ఇచ్చి ఈరోజు వాళ్ళని ఓటుగా వేసుకొని ఓడ దాటినాక ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య అనే చందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార తీరు కనిపిస్తుంది. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అమలు చేస్తామన్నారు. అది ఈరోజు మా చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని చేతులు దులుపుకురు. కానీ మీ చేతుల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు 42% రిజర్వేషన్లు ఇస్తారన్నారు. మరి అది ఎందుకు? అది జీవో తీస్తే సరిపోతుంది కదా, అది తీయట్లేరు. ఈరోజు ముఖ్యంగా గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 15% కాదు, మేము 25% ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు 25% ఇవ్వడానికి అడ్డమైందని మేము ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో అడగక ముందుకే గౌడ కులానికి ఎంతో రకాల సౌకర్యాలు కల్పించారు. అటు వైన్ షాపుల్లో కావచ్చు, నీరా కేఫ్ కావచ్చు, చెట్టు పన్ను రద్దు కావచ్చు, అదేవిధంగా ఆత్మగౌరవ భవనం కావచ్చు, లేకపోతే విద్యార్థులకు విదేశీ విద్య లాంటి ఎన్నో హామీలను ఎక్కడ కూడా నేను గెలిస్తే ఈ హామీలను నెరవేర్స్తాను కూడా ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ ఎంతో ప్రేమతోని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడగక ముందుకే ఇట్లాంటి హామీలు అన్నిటి చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ పేరు మీద 100 రకాల హామీలను ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కులానికి ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం దగా చేస్తుంది. మేము పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని ఒకరే ప్రశ్నిస్తున్నాం. నువ్వు మొన్న సర్వై పాపన్న, జయంత్ చౌహాన్లు మేము రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అంటున్నావు. ఎందుకోసం గౌడ్ అని పిలుస్తున్నావు? ఇచ్చిన హామీలను మోసం చేస్తున్నందుక, రిజర్వేషన్లను పెంచనందుక, లేకపోతే సర్వై పాపన యొక్క ఎక్స్రేషియా పెంచనందుక, కల్లుగీత కార్మికుల యొక్క చనిపోయిన కార్మికులకు ఎక్స్రేషన్ పెంచినందుకు గౌడ్ అని పిలుస్తున్నావా? 15% రిజర్వేషన్ నుండి 20% వైన్ షాపుల్లో రిజర్వేషన్ పెంచినందుకు నువ్వు గౌడ్ అని పిలుస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్ దీనికి నైతిక బాధ్యత తీసుకోవాలి. తక్షణమే ఈ జీవోను సవరించాలి. ఏదైతే ఇస్తానని 15% నుండి 20% ఇస్తానన్నారో ఆ 25% రిజర్వేషన్ పెంచే వరకు కూడా మీరు ఏ రకంగా చేస్తారో ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ పెంచే వరకు చేయాలి. అవసరం అనుకుంటే మేము అన్ని కుల సంఘాలను, అన్ని బీసీ ప్రజలను కలుపుకొని ఏదైతే సిద్ధరామయ్యతోని కామారెడ్డి డిక్లరేషన్ ప్రారంభించి చెప్పించారో, అవసరం అనుకుంటే కర్ణాటక రాష్ట్రానికి పోయి సిద్ధరామయ్యకు కూడా చెప్తాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, బీసీలకు ఏ రకంగా దగా చేస్తుండో, మోసం చేస్తుండో, మీ చేత ఎలాంటి చెప్పించిండో, ఆ చెప్పించిన హామీలను నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్నా అనే విషయాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి సిద్ధరామయ్యకు కూడా వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం.